ప్రపంచ యుద్ధ సమీకరణలు మారుతున్న నేపథ్యంలో భారతదేశం తన రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటుంది. ఇటీవలి అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా భూగర్భంలోని శత్రు లక్ష్యాలను సైతం ఛేదించగల శక్తివంతమైన బంకర్ బస్టర్ క్షిపణుల అభివృద్ధిని వేగవంతం చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశీయంగానే ఈ అధునాతన ఆయుధ వ్యవస్థను సిద్ధం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ చేపట్టినట్టు తెలుస్తుంది. దీనికోసం 5,000 కిలోమీటర్లకు పైగా పరిధి కలిగిన అగ్ని 5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణికి కొత్త రూపాన్ని ఇస్తున్నారు. ఈ నూతన వేరియంట్ ఏకంగా 7,500 కిలోల బరువైన బంకర్ బస్టర్ వార్ హెడ్ను మోసుకెళ్లగలదు. ఇది భూమిలోకి 80 నుంచి 100 మీటర్ల లోతు వరకు చొచ్చుకెళ్లి ఆ తర్వాత పేలి భూగర్భంలోని లక్ష్యాలను పూర్తిగా ధ్వంసం చేయగలగదని సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికులపై ఛార్జీల భారం పడనుంది. పెంచిన రైల్వే ఛార్జీలతో పాటు టికెట్ బుకింగ్లో కీలక నిబంధనలను ఇవాళ అర్ధరాత్రి నుంచి అమలు చేస్తున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది. ఈ మేరకు అన్ని జోన్ల మేనేజర్లకు ఆదేశాలతో కూడిన సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం జూలై 1వ తేదీ నుంచి కొత్త ఛార్జీలు నిబంధనలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం గ్రాఫ్ పడిపోయిందని విమర్శించారు. సుపరిపాలనకు కాదు దుర్మార్గమైన పాలనకు తొలి అడుగు పడిందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని గొప్పలకు పోయి హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక హామీలపై కూటమి నేతలు మాట తప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో విద్యా వ్యవస్థకు మంచి రోజులు వస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థ మళ్లీ భ్రష్టు పెట్టే రోజులు వచ్చాయని ఆరోపించారు. గ్యారంటీ ఇచ్చింది అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు సంవత్సర కాలం పరిపాలన చేశారు. ప్రజలు మీకు 5 సంవత్సరాలు పరిపాలన చేసేటటువంటి అవకాశం ఇచ్చారు. కారణాలు ఏమైనప్పటికీ కూడా 3 పార్టీలు కలవబట్టో లేకపోతే నీ మోసపు వాగ్దానాలు ఈసారైనా చేస్తావని నమ్మో, లేకపోతే జనసేన గ్యారంటీ ఇచ్చింది పవన్ కళ్యాణ్ అని నమ్మో, బీజేపీ ఇవ్వలేదనుకోండి, అది వేరే విషయం. ఓట్లు వేశారు, నువ్వు గెలిచావు, 5 సంవత్సరాలు పరిపాలన చేసేటువంటి హక్కు మళ్ళా నీకు వచ్చింది. 1 సంవత్సరం పరిపాలన చేశావు. ఈ సంవత్సర పరిపాలనలో నువ్వు చేసింది ఏమిటి అని అడుగుతా ఉన్నాను. ఇచ్చిన హామీలను నెరవేర్చావా? ఇంకా చెప్తున్నాడు ఆయన. చెప్పే మాట ఏంటంటే చేసిన పనులు పదే చెప్పాలంట. మనం ఏదైతే చేశామో ఆ చేసినటువంటి పనులను ఈ తొలి అడుగులో వెళ్ళి పదే చెప్పాలి, రికార్డ్ వేయాలి. చెయ్యని పనులకి ఎందుకు చేయలేదో చెప్పాలంట. అసలు ఎందుకు చేయలేదు నువ్వు నాకు అర్థం కాలేదు. హామీ ఇచ్చి సంవత్సరం అయిన తర్వాత అసలు ఈ ప్రశ్న ఎందుకు ఉద్భవించింది? చేయని పనులు ఎందుకు చేయలేదంటే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు చేయలేదు. ఖజానా ఖాళీ అయిపోయింది, డబ్బులు లేవు, నువ్వు వచ్చేటప్పుడు లేవు, ఉన్నాయని అనుకున్నాను. ఇలాంటి దొంగ మాటలు చెప్పేటటువంటి కార్యక్రమానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెరదీసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయ్యా నారా వైసీపీ కీలక నేతకు బెయిల్ మంజూరైంది. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ను ఓ దాడి కేసులో గత నెల 18న తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో తాజాగా వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్కు బెయిల్ మంజూరైంది. గత కొన్ని రోజులుగా నందిగం సురేష్ గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై దాడి కేసులో గుంటూరు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
తిరుమల శ్రీవారి గర్భాలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్ను నిర్వహిస్తున్న దృశ్యం విశాఖపట్నం హైవే వద్ద కలకలం రేపుతుంది. రాములు వారి మెడ, కులశేఖర పడితో కూడిన నమూనా ఆలయం ఆకృతిని కలిగిన ఈ హోటల్ రాయుడు మిలిటరీ హోటల్ అనే పేరుతో నడుస్తుంది. శ్రీవారి గర్భాలయాన్ని అనుకరిస్తూ నాన్ వెజ్ హోటల్ను నడపడం తీవ్ర అభ్యంతరకరమని భక్తులు మండిపడుతున్నారు. శ్రీవారి ప్రతిష్టను వ్యాపార ప్రయోజనాల కోసం వాడుకోవడం హిందూ సాంప్రదాయాలకు విరుద్ధమని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై కిరణ్ రాయల్ అనే భక్తుడు టీటీడీ ఈవో చైర్మన్లకు ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే హోటల్ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటివి ఒక దాని మీద కంప్లైంట్ చేస్తామని కూడా కళ్ళలో కూడా అనుకోవడం మనం. అలాంటి ఇష్యూ ఈరోజు జరిగింది. ఇప్పుడే టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారిని కలిసి ఒక విన్నతి పత్రం ఇచ్చాం. అది ఏమంటే మీకు అంతా కూడా షేర్ చేశా ఒక వీడియో. వెంకటేశ్వర స్వామి గుడి గర్భగుడి సెట్ ఎలా అంటే గుడి ఎలా ఉంటుందో ఆ గుడిని అలానే సెట్ వేసేసారు. జై విజయ, బంగారు వాకిలి, రాములవారి పడి, కులశేఖర పడి పెట్టి ఒక అతను సెట్ వేశారు అంటే. సో అంటే అతను వాళ్ళ వ్యాపారం కోసం, వాళ్ళ హోటల్ వ్యాపారం కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకున్నాడు. వెంకటేశ్వర స్వామి సెట్, జై విజయ సెట్ కానించి లోపల వెంకటేశ్వర స్వామి ఊరుకు వేసుకొని అక్కడ ఇంకా దారుణ విషయం అంటే నాన్ వెజ్ సర్వీస్ చేస్తున్నారు. చాలా బాధాకర విషయం. వాళ్ళు మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఎక్కడైతే అన్నదాన క్యాంటీన్లో అన్నదానం ప్రసాదం పెడతామో అలాగే మేము కూడా పెడుతున్నామంట. ఒరే వెధవ, మేమేమైనా నాన్ వెజ్ పెడుతున్నామా? మేము ప్యూర్ వెజిటేరియను భక్తులకు పెడుతుంటే అతను బుద్ధుందా, అసలు బుర్రందా లేదా ఏమనుకుంటున్నారు? అక్కడ కొంత భక్తులు ప్రశ్నిస్తే 2 టేబుల్ మాత్రం మేము వెజిటేరియన్ పెడతారంట, మిగతా నాన్ వెజ్ పెడతారంట. అంటే వెధవలు కనిపిస్తారు మీకు అందరికీ. వెంకటేశ్వర భక్తులు అంటే ఆడుకుంటారా? మొన్న ఏందో ఒకటి పాట పెట్టి సినిమా తీస్తాడు, నిన్న ఒకడేమో గేమ్ పెట్టి గేమ్ ఆడాడు, వెంకటేశ్వర స్వామితో గేమ్లో డాలర్స్ వసూలు చేశాడు. ఈరోజు హోటల్ పెడతారు. దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే భవిష్యత్తు క్లబ్బులు పబ్బులు కూడా పెడతారు వీళ్ళు. ఈరోజు తిరుమల పవిత్ర అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. ప్రభుత్వాలు మారుతున్నా, ఎమ్మెల్యేలు మారుతున్నా శాశ్వత పరిష్కారం కనబడటం లేదని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరకొరగా సరఫరా చేస్తున్న మున్సిపల్ కమిషనర్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2 రోజుల్లో నీటి సరఫరా ప్రారంభిస్తామని ఆర్డీఓ హామీ ఇచ్చిన నేపథ్యంలో తాత్కాలికంగా ఆందోళన విరమించారు. మాట నిలబెట్టుకోకపోతే ఆర్డీఓ కార్యాలయం వద్దే వంట చేసుకుంటూ నిరసన కొనసాగిస్తామని, లేదా టీడీపీ ప్రజావేదికను ముట్టడిస్తామంటూ సిపిఐ నాయకుడు గోపాల్ హెచ్చరించారు. అనంతరం శ్రీరామిరెడ్డి త్రాగునీటి పథకం పనుల్లో నిర్లక్ష్యం ఉన్నట్లు గుర్తించిన కలెక్టర్ కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఎక్కడా కూడా సక్రమంగా నీళ్లు ట్యాంకర్లు వల్ల సప్లై చేయలేదు. నీళ్ల ట్యాంకర్లు సప్లై చేయడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు, ఫెయిల్ అయ్యారు. మీరు రాస్తున్నటువంటి లెక్కలు ఏ విధంగా ఉన్నాయో మాకు తెలియదు, కానీ టౌన్లో మాత్రం ట్యాంకర్లు రాలేదు. టౌన్లో సక్రమంగా నీటిని మీరు అందించలేకపోయినదని చెప్పేసి ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తున్నాను. తక్షణమే శ్రీరామరెడ్డి నీటిని వదలాలని ఈ సందర్భంగా నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాను. కొంతమంది కోసమే కాదు, ఇవాళ 3 నెలలు బంద్ అయింది కదా, మరి పర్ లీటర్ ఇందని చెప్పేసి మున్సిపాలిటీల్లో, పంచాయతీల్లో ట్యాక్స్ కట్ చేస్తున్నారు కదా, మరి కుళాయి గుర్తులు కట్టించుకుంటున్నారు కదా, ఈ డబ్బంతా ఎవరు జేబుల్లోకి వెళ్తారు నేను అడుగుతా ఉన్నా. ఎవరికి ఇస్తున్నారు అని అడుగుతా ఉన్నా. మరి గతంలో ఇన్ని రోజులుగా సమ్మె జరిగినా, మొత్తం సమ్మెలు చేస్తా ఉన్నా, నీళ్లు సక్రమంగా వదులుకోకుండా కూడా ఇవాళ ట్యాక్సులు కట్ చేస్తున్నారు కదా, ఈ డబ్బంతా ఎవరు జేబుల్లోకి పోతుంది అని అడుగుతా ఉన్నా. అందుకోసమే తక్షణమే కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో మేము ట్యాక్సులు కట్టాం, మేము కుళాయి గుర్తులు కట్టాం, మా నీళ్లు మాకు రావాలి, మా నీళ్లు మాకు వచ్చేంత వరకు కూడా మా పోరాటాన్ని మేము కొనసాగిస్తాం. మరింత ఉధృతంగా మీరు పోలీసులు పంపిస్తే మరింత ఉధృతంగా మేము చేస్తాం. ఒకవేళ మంచినీళ్ళ కోసం మా మీద కేసులు పెట్టడానికి సిద్ధమైతే ఆనందంగా, చాలా ఆనందంగా మంచినీటి కోసం కేసులు పెట్టించుకొని జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. ఆనందంగా జైలు కన్నా వెళ్తాం, కానీ నీళ్లు వదలకపోతే వదిలేటువంటి ప్రసక్తే లేదని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా స్పష్టం చేస్తూ ఉన్నాను. కొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఎక్కడా కూడా
విశాఖ పాయకరావుపేట నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 సమావేశాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏడాది కాలంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని హోంమంత్రి అనిత అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఎన్డీఏ గవర్నమెంట్. అదేవిధంగా దాంతో పాటుగానే ఈరోజు విజన్ 2047 స్వర్ణాంధ్ర 2047 విజన్ పరంగా ఈరోజు అభివృద్ధిలోని సంక్షేమంలోని కూడా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు అందరూ కూడా ఈరోజు ముందుకెళ్లడం మనందరం చూసాం. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అదేవిధంగా మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ ఒక్క సంవత్సరం కాలంలోని అనేకమైన డెవలపింగ్ యాక్టివిటీస్, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడంతో, అది కాకుండా 2029కి 4 సంవత్సరాల్లో కూడా జరగబోయే కార్యక్రమానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం, 2047కి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలోని ప్రతి గ్రామ సచివాలయం నుంచి కూడా ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళాలి అని చెప్పి మొన్ననే రీసెంట్గా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసి మమ్మల్ని అదేవిధంగా ఏదైతే కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక విజన్ కి సంబంధించి ఒక కాన్స్టిట్యున్సీ విజన్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఇచ్చి ఒక ఆఫీసును కూడా ఇచ్చి ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అల్లూరు జిల్లా తాజంగిలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల భవితంపై ఆందోళన నెలకొంది. వర్షాకాలంలో పిల్లలు వాగులు, వంకలు, పొలాలు, గట్లు దాటి పాఠశాలలకు చేరుకుంటున్నారు. విద్య కోసం ఇలా కష్టపడుతూ వచ్చిన శిథిల వ్యవస్థలో ఉన్న పాఠశాల భవనంలో బిక్కుబిక్కుమంటూ విద్యార్థులు చదువు కొనసాగిస్తున్నారు. ఎప్పుడెప్పుడు పైకప్పు నుంచి పెచ్చులు పడి ప్రమాదం జరిగేనా అన్న భయంతో విద్యార్థులు గడుపుతున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనానికి చేతులు కడుక్కోవడానికి బోరు పనిచేయడం లేదని వాపోయారు. దీంతో విద్యార్థుల ఆరోగ్యంపై సైతం అనేక అనుమానాలు నెలకొన్నాయని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పాఠశాల ప్రధాన సమస్యగా చెప్పుకోదలుచుకుంటే, సుమారు నేను ఇక్కడ వచ్చి 4 సంవత్సరాల వర్క్ చేస్తూ ఉన్నాను సార్. ఇప్పటిదాకా 4 సార్లు మేము తయారు చేయించాము బోర్ని. కానీ మళ్ళీ ఈ స్కూల్ ఈ యొక్క అకాడమిక్ ఇయర్ 25-26 సమక్షంలో మళ్ళీ బోర్ పాడైపోయింది. ప్రస్తుతానికైతే వాటర్ అనేది ప్రధాన సమస్యగా ఉంది సార్. పిల్లలు బయటికి వెళ్ళాలి అన్నా, లేకపోతే బయట నుంచి ఇంటి నుంచి వర్షాకాలం కావడం వల్ల వాళ్ళు స్కూల్కి రావాలన్నా సరే కానీ ఇక్కడైతే వాటర్ అనేది అందుబాటులో లేదు. సో ఈ ఊరి సమక్షంలో కొంత వాటర్ అనేది తెచ్చిపెట్టి మేము బాత్రూమ్స్ అనేవి ఇవన్నీ క్లీన్ చేయిస్తున్నాం. అదేవిధంగా సుమారుగా ఈ పాఠశాలలో వచ్చే పిల్లలు 3 గ్రామాల నుంచి వస్తున్నారు. ప్రధానంగా కోటలబంద, కరకపల్లి నుంచి వస్తున్నారు సార్. కరకపల్లి పిల్లలు రావడానికి అదొక పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే వారు వచ్చే క్రమంలో వాగులు అనేవి ఉన్నాయి సార్. అక్కడ వాగులు ఉండడం వల్ల ఏంటి అంటే, వచ్చే పిల్లలు చాలా చిన్న పిల్లలు కావడం వల్ల ప్రతిరోజు కూడా మనం పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి పంపించాలంటే కొంచెం కష్టంగా అవుతుంటుంది. అదేవిధంగా వాళ్ళు పొరపాటున వచ్చి ఆ వాగులో పడిపోతే వాళ్ళకి ఏమన్నా జరిగితే ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి ఆ గ్రామానికి ఆనుకుని ఉన్నటువంటి ప్రధాన రహదారి ఉంది. అది సుమారుగా అసలు రోడ్డు అనేది మట్టి వేసేయడం వల్ల రోడ్డు సౌకర్యం అనేది లేదు. ఆ రోడ్స్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క పాఠశాల గురించి తెలుసుకొని మమ్మల్ని ఈ యొక్క వాటర్ సమస్య కానీ, లేకపోతే ఈ పాతబడిన బిల్డింగ్ సమస్య కానీ తీరుస్తారని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అయితే నేను ఏంటంటే ఈ రోడ్డు గురించి చాలాసార్లు నేను కూడా ఆలోచిస్తానండి. మా రోడ్డు సమస్య బాగా అవుతే మా పిల్లలు కూడా ఇలా రావడానికి బాగుంటుంది. మరి ఇలా బురదగా ఉంటే మా పిల్లలేమో చెప్పులు తీసేసి కాళ్ళతో వచ్చిన తర్వాత ఇదిగో స్కూల్లో ఇలా రాసేసుకొని అలాగే ఆ బురదతోటే ఇంకా అదే బట్టీకి రాసుకొని వస్తున్నారు. మళ్ళీ అదే తొడగాలంటే చాలా కష్టంగా ఉందండి. మాకు మళ్ళీ నీళ్లు వాటర్ బాటిల్తో మేము పంపాల్సి వస్తుంది. అలాగే కడుక్కోవడానికి కూడా ఇక్కడ బోర్ కూడా లేదు. అలాగే ఇంత గతంలో చేసాము, అలాంటిది ఇంకా నీళ్లు రావట్లేదు. కొడితే చాలు అది బురదగా వాటర్ వచ్చేస్తుంది. ఆ పిల్లలకి చాలా కష్టంగా ఉంది. మాకు హాస్పిటల్కి వెళ్ళాలన్నా, సచివాలయం పని బేగి ముగించుకొని రావాలన్నా ఇక్కడ నుంచి గంట పడుతుంది వెళ్ళడానికి. ఆ లోపు ఇంకా మాకు బండ్లు, వెహికల్స్ ఏవి రావు. ఇంకా డెలివరీ కేసు రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే ఇంకా వెళ్ళాలన్నా ఇంకా రోగులు అయితే నడుచుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందండి. మాకు ఇంకా ఈ రోడ్డు గురించి మాకు బాగా అవుతాయి, మాకు అంత చాలండి. కలెక్టర్ గారికి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ గారికి కూడా నేను
హృదయపూర్వ వందనాలు కోరుకుంటున్నాను. మాకు ఈ రోడ్డు సమస్య తీరితే మాకు అన్ని సమస్యలు తీరుతాయండి. నేను చెప్పాలంటే గొడుగుమామిడి గ్రామంలో అసలు చాలా కొలతలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పినాక రోడ్డు అనే కాదు, ఒక సీసీ రోడ్డే కానీ, ఒక సీసీ రోడ్లే కానీ, ఒక వాటర్ సమస్యే కానీ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇక్కడ గొడుగుమామిడి అనే కాదు, ఇలా చాలా ప్రాంతాల్లో చాలా ఉన్నాయి. ఈ చుట్టుపక్కల పంచాయతీల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ కరకపల్లి కానివ్వండి, బెన్నవరమే కానివ్వండి, ఈ చుట్టుపక్కల సుమారు ఒక 5 గ్రామాలు ఉన్నాయి. 5 గ్రామాల్లో కూడా ఏ సమస్య అనేది తీరలేదు ఇప్పటిదాకా. గత 10 సంవత్సరాల నుండి ఈ రోడ్డు అయితే స్టార్ట్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి 10 సంవత్సరాల నుండి ఇప్పటిదాకా ఈ రోడ్డు అనేది ఏ అభివృద్ధి అనేది ఏది చెందలేదండి. ఇప్పుడుకొచ్చి సుమారు ఒక 5 సంవత్సరాల కిందట కలెక్టర్ గారు వచ్చారండి గొడుగుమామిడి గ్రామంలో. ఇదంతా పర్యటించారు. అలాగే ఇక్కడ గొడుగుమామిడి ప్రజలకి ఏమన్నారంటే సాలలు కూడా అలాంటివి కూడా ఇప్పిస్తామనేసి అన్నారు. ఇప్పటి వరకు అయితే అలాంటివి ఏం రాలేదు. మళ్ళీ ముందు కలెక్టర్ గారు వచ్చినప్పుడు రోడ్డును కూడా చూశారు. రోడ్డు కూడా అయిపోతుంది అన్నారు. ఇప్పటికి కూడా అవ్వలేదు. ఆల్రెడీ శాంక్షన్ అయిందన్నారు. శాంక్షన్ అయ్యి చెప్పి ఇప్పటికీ 5 సంవత్సరాలు అవుతుంది. గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం మళ్ళీ హయాంలోకి వచ్చింది. అప్పుడు టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఇది స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం హయాంలోకి వచ్చింది. కానీ ఇప్పటిదాకా ఏ మార్పు అనేది చెందలేదండి. చెప్పాలంటే గొడుగుమామిడి గ్రామంలో అసలు చాలా కొలతలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పినాక రోడ్డు అనే కాదు. డాక్టర్ల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కడప జిల్లా బద్వేలు మండలం గుండంరాజుపల్లె ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్న పెంచిలమ్మ నిన్న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయిన పెంచిలమ్మను కుటుంబ సభ్యులు పక్కనే ఉన్న తొట్టిగారిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. కానీ అక్కడ డాక్టర్ లేకపోవడంతో నర్సు వైద్యం అందించింది. అప్పటికే ఎక్కువ రక్తస్రావం కావడంతో ఆ మహిళ మృతి చెందింది. కేవలం వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య ప్రాణాలు పోయాయని పెంచిలమ్మ భర్త నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా ఉన్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని తన బిరుదు కెప్టెన్ కూల్ను అధికారికంగా సొంతం చేసుకునే దిశగా కీలక అడుగు వేశాడు. మైదానంలో ఎంతటి ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా ఉంటూ జట్టును విజయపథంలో నడిపించడం ద్వారా ఆయనకు ఈ పేరు స్థిరపడింది. ఇప్పుడు ఇదే పేరును ట్రేడ్ మార్క్గా నమోదు చేసేందుకు ఆయన దరఖాస్తు చేసుకున్నాడు. జూన్ 5న ధోని ఈ దరఖాస్తును దాఖలు చేశాడని ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ పోర్టల్ వెల్లడించింది. కాగా ట్రేడ్ మార్క్ దరఖాస్తు విషయంపై ధోని బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రాచకొండ దండుమైలారం ప్రాంతంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో ఉన్న సుమారు 2 లక్షల రూపాయల విలువ గల పంచలోహ విగ్రహాలను ఆవిష్కరించారు. చోరీ విషయాన్ని గుర్తించిన ఆలయ కమిటీ సభ్యులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భూ రీసర్వేతో ఓ బీఏఎఫ్ జవాన్కు అన్యాయం జరిగిన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో చేపట్టిన భూ రీసర్వే కారణంగా దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్ షేక్ ఖలీల్ తన భూమిని కోల్పోయాడు. ఈ విషయంలో అతనికి న్యాయం చేయాలని దేశాయ్ నెట్వర్క్ అధినేత గురురాజ్ దేశాయ్ డిమాండ్ చేశారు. సోమవారం నందవరం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కు గురురాజ్ దేశాయ్ వినతి పత్రం అందజేశారు. గురురాజ్ దేశాయ్ మాట్లాడుతూ నందవరం మండలం నాగలదిన్నె గ్రామానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ షేక్ ఖలీల్ తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారని తెలిపారు. 1996లో గురుజాల గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 193Bలో 2 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఖలీల్ తల్లి నబూబీ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారు. 1996 నుంచి 2022 వరకు పాస్ పుస్తకాలు, ఆన్లైన్ రికార్డులు అడంగల్లో వారి పేర్లే ఉన్నాయని ఆయన వివరించారు. అయితే 2022లో వైసీపీ ప్రభుత్వం చేసిన భూముల రీసర్వేలో ఈ భూమి ఎకరా 32 సెంట్లకు తగ్గిపోయింది. మిగిలిన 68 సెంట్ల భూమి పక్క పొలంతో కలిసిపోయిందని, దీనివల్ల షేక్ ఖలీల్ తన భూమిని కోల్పోవలసి వచ్చిందని గురురాజ్ దేశాయ్ పేర్కొన్నారు.
నందవరం తహసీల్దార్ కార్యాలయం అధికారులకు పలుమార్లు విన్నవించినా వారు పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భార్య పిల్లలను వదిలి దేశం